వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి, పేరిరెడ్డి మరో వ్యక్తి అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, చెన్నారెడ్డి హత్య కేసు నిందితుల అరెస్టుపై తాజా సమాచారం ఏంటి? ధన్యవాదాలు ఉమామహేశ్వరి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఈ నెల 6వ తేదీన వైకాపా నేత నవ్వులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య సొంత పార్టీలోని వ్యక్తులే చేయటం, అది దగ్గర బంధువులు చేయటం అయితే పల్నాడు జిల్లాలో కలకలం రేపిందని చెప్పొచ్చు. అది ఆధిపత్య పోరులో భాగంగా వైకాపాకు చెందిన నాయకులు, అదేవిధంగా సొంత అన్నవరస అయ్యే వాళ్ళే ఆ నవ్వులూరి చెన్నారెడ్డిని దారుణంగా హత్య చేయడం, కళ్ళల్లో కారం కొట్టే కాపు కాసు మరి అతన్ని చంపడం జరిగింది. అయితే ఈ హత్య అనేది పల్నాడు జిల్లా అంతా కూడా చర్చాంశమైంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైకాపా నేతలు కావచ్చు, పిన్నెల్లి సోదరులు కూడా ఈ హత్య రాజకీయం చేసిన తెరలేపారు. దీన్ని అధికార పార్టీ కూడా తెలుగుదేశానికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకి అంటగట్టే ప్రయత్నం చేశారు. జగన్ కూడా ఫోన్లు పరామర్శించి కూడా ఎమ్మెల్యే ఈ హత్య చేయించాడు అన్నట్టుగా మాట్లాడితే, ఎవరైతే ముద్దుడి తండ్రి ఉన్నాడో అతను ఏకంగా హత్య చేసింది మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు, సొంత మనుషులే చేశారు, మన వైకాపా పార్టీ వాళ్ళే, మన వాళ్ళే చేశారని కూడా బదిలీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ హత్యకు సంబంధించి ప్రధానంగా 5 నిందితులను అయితే ఈ రోజు గురజాల పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 5గురిని కూడా దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్ వద్ద అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి వాహనాన్ని, అదేవిధంగా ఈ హత్యకు ఉపయోగించినటువంటి గొడ్డలను కూడా, మరణాయుధాలను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని కోర్టులో కూడా హాజరుపడడం జరిగింది. కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించడం కూడా జరిగింది. అయితే దీన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఈ చెన్నారెడ్డి వైకాపా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో అతని ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకే పిన్నెల్లి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి వాళ్ళ వర్గాన్ని పోషిస్తున్నారు. ఆ వర్గాల్లో ఒక వర్గం ఇతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా వాళ్ళ ప్రెస్ మీట్ లో వెల్లడించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టకేలకు ఈ చెన్నారెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు వాళ్ళనైతే కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఉమామహేశ్వరి. రైట్, ధన్యవాదాలు వీరాంజనేయులు.